లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు వచ్చే నెల 9 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు ఆమెను తిహార్ జైలుకు తరలించనున్నారు. ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారిస్తామని ప్రత్యేక జడ్జి కావేరి బవేజా పేర్కొన్నారు. ఈడీ స్టడీ ఇవాళ ముగియడంతో ఉదయం 11 గంటలకు ఆమెను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కవితను మరోసారి కస్టడీకి ఇవ్వాలి అని ఈడీ తరపు లాయర్లు కోరారు. ఈ కేసులో పలువురు నిందితులను కూడా ఇంకా ప్రశ్నిస్తున్నామని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు. కవితను మరో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ తరపు లాయర్లు రిక్వెస్ట్ చేశారు. మరోవైపు కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత బెయిల్ పిటిషన్ పై రిప్లై ఇవ్వాలి అని కోర్టు ఈడీని కోరగా సమాధానం ఇచ్చేందుకు ఈడీ సమయం కోరింది. దీంతో కవిత బెయిల్ పిటిషన్ను ఏప్రిల్ 1న విచారిస్తామని కోర్టు చెప్పింది. అయితే ఇది ఇలా ఉంటే, కోర్టుకు వెళుతున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆమె ఆరోపించారు. కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తాను అని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ స్కామ్ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇచ్చిందని, మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి 50 కోట్లు ఇచ్చాడని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఎట్టి పరిస్థితుల్లో తాను అప్రూవర్గా మారనని కవిత తేల్చి చెప్పారు. తాత్కాలికంగా అరెస్టు చేయవచ్చు, కానీ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరన్నారు. ఇలా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికలకు ముందు ఇలా అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.